పూరా లోకల్. హాయ్ హలో, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మధుకర్ రెడ్డి. భారతదేశ వ్యాప్తంగా చాలా కళలకు ప్రాముఖ్యత చెందిన ఆనవాళ్లు ఉంటుంటాయి. ప్రధానంగా తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో ఓ హస్తకళకు సంబంధించి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. దాదాపు 400 సంవత్సరాలుగా ఈ యొక్క హస్తకళపైనే చాలా ఫోకస్ అవుతున్నప్పటికీ తాజాగా ఒక విఐపీల పర్యటనలు కానీ, దేశవ్యాప్తంగా వచ్చిన అంతర్జాతీయ సమ్మిట్లు కానీ, లేకుంటే పెద్ద ఫ్యామిలీలో జరుగుతున్న మ్యారేజ్లకు కానీ కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ ఒక వేదికగా నిలుస్తోంది. పెళ్లిళ్లకు, వేడుకలకు, బహుమానాలకు, వీటి అన్నిటికి కూడా ఇక్కడ ఫిలిగ్రీ అనేది ఒక ప్రత్యేకంగా నిలుస్తున్న సందర్భంగా మనం కరీంనగర్ ఫిలిగ్రీకి సంబంధించి తాజాగా వీరంతా ఎక్కడ ఈ రానున్న రోజుల్లో ఆర్డర్స్ ఇవ్వబోతున్నా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఫిలిగ్రీ అంటే వెండికి సంబంధించిన వస్తుధారులు, ఇది ఒక హస్తకళ. దాదాపు 400 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతున్న ఈ ఆర్ట్ని గతంలో మొఘలాయిస్ నుంచి మొదలు పెడితే చివరి నవాబు వరకు కూడా, నిజాం నవాబు వరకు కూడా ఈ హస్తకళకు సంబంధించిన చాలా వెండి వస్తువులను, బహుమతులను ఇక్కడ తయారు చేసే కరీంనగర్ నుంచి ప్రధానంగా తయారు చేసేవారని ఒక చరిత్ర చెప్తున్న సాక్ష్యం. అయితే ఈరోజు మనం ఈ ఫిలిగ్రీ సంబంధించిన ఈ సంఘం అసోసియేషన్కి సంబంధించిన వారి దగ్గర ఉన్నాం. అయితే ప్రధానంగా ఈరోజు మనం మాట్లాడాల్సిన అంశం ఒకటి ఉంది. ఇక్కడ త్వరలో జరగబోయే ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీకి సంబంధించిన పెళ్లి వేడుకల్లో కరీంనగర్ హస్తకళకు సంబంధించిన సిల్వర్ ఫిలిగ్రీ వస్తువులు ప్రాముఖ్యతను, ప్రత్యేకతను చాటుకున్న సందర్భంగా ఆయనతో మాట్లాడతాం. సార్ చెప్పండి, ఈ సిల్వర్ ఫిలిగ్రీ కరీంనగర్లో ఇంత ఎస్టాబ్లిష్ కావడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? సిల్వర్ ఫిలిగ్రీ అనేది ఇప్పుడు అయింది కాదండి. గత 400 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవం పురుడు పోసుకొని ఎక్కడ అంటే ఎలగందల్లో స్టార్ట్ అయిన క్రాఫ్ట్ అనేది ప్రస్తుతం ఇప్పుడు కరీంనగర్లో చేయడం జరుగుతుంది. దీనికి ఏంటంటే మా తాత ముత్తాతలు మాకు సంక్రమించిన ఈ క్రాఫ్ట్ అండి. ఇదేంటంటే ఒక్క టైం వరకు, మా ఫాదర్ టైం వరకు కొంతవరకు చాలా వరకు తగ్గిపోయి పూర్తిగా నశించిపోయి, అంటే టోటల్గా ఇక లేకుండా అయిపోయిన టైంలో మా తాత టైంలో చేసేవాళ్ళు. తర్వాత మా ఫాదర్ టైంకి వచ్చేసరికి అది తగ్గిపోయింది. అప్పుడు ఆదరణ తగ్గిపోయి మొత్తానికి దానికి అనేది లేకుండా అయిపోయింది. ఆ టైంలో మేము ఎందుకు చేయకూడదు అన్న ఉద్దేశంతో గత 30 years బ్యాక్ మేము ఈ క్రాఫ్ట్ను తీసుకొని దీన్ని అప్పుడు కొంచెం చిన్నగా స్టార్ట్ అయ్యి దాన్ని కొంచెం స్టార్ట్ చేశాక కొంతవరకు చేసాము. మా దగ్గర నేర్చుకున్న పిల్లలతోటి ఒక సొసైటీని ఏర్పాటు చేసాం. 2008లో మేము ఈ సిఫ్కా సొసైటీ అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సొసైటీలో ఒక 30 మెంబర్స్తో స్టార్ట్ అయి ఉందండి. ఇప్పుడు ప్రస్తుతం ఒక 200 మెంబర్స్తో ఇప్పుడు నడుస్తుంది. ఒకప్పుడు ఏంటంటే మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరైనా పదవి విరమణ జరిగినప్పుడు ఏదో గిఫ్ట్ ఇవ్వాలి అన్నప్పుడు మన క్రాఫ్ట్ అనేది ఒకటి, అలాంటి ఉద్దేశంతో మేము ముందుకు తీసుకెళ్ళాము. తర్వాతగా స్టేట్ లెవెల్లో, మళ్ళీ పక్క స్టేట్స్ అట్లా మేము ఇచ్చుకుంటా దీన్ని ఏంటంటే మళ్ళీ దీనికి ఒక ఆదరణ కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్ళాము. ఇప్పుడు మనకి ఏంటంటే నేషనల్ లెవెల్లో కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో మొన్న G20 సమిట్లో కూడా మన ఫిలిగ్రీ అనేది ఎంచుకొని వాళ్ళు వచ్చిన అధ్యక్షులకు ఒక 200 బ్యాచెస్ చేయించి ఇక్కడికి వెళ్ళి ఇవ్వడం అనేది మా సొసైటీకి దక్కిన గౌరవం అనుకుంటున్నాము. ఇదే కాకుండా ఇంత ముందుకు వచ్చిన ఇవాంకా ట్రంప్ అయినా, అంతకుముందు బిల్ క్లింటన్ వచ్చినా, ఎవరు వచ్చినా కానీ మన ఫిలిగ్రీని ఎంచుకోవడము. ఎందుకంటే ఇది ఒక సిల్వర్ అంటే ఒక వాల్యుబుల్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో పనితనం, ఒక నగిషి వర్క్లో ఈ సన్న తీగతో చేసే నగిషి కాబట్టి దీనికంటూ కొంచెం మంచి ఆదరణ అనేది, ఒక వర్త్ ఐటమ్ చూడగానే ఒక వాల్యుబుల్ దీనికి ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు మార్కెట్లో మంచి మార్కెట్ ఉందండి. ఇప్పటికీ చిన్నవి కాకుండా ఇప్పుడు పెద్ద వాళ్ళే కాకుండా చిన్న వాళ్ళకు కూడా మన సాధారణంగా ఎవరైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా యూజ్ చేసుకునేలా చిన్న జ్యువెలరీ కలెక్షన్ స్టార్ట్ చేస్తే, ఒక ఇంట్లోకి చిన్న కుంకుమ బన్న అయినా, ఒకప్పుడు రాజులు వాళ్ళు అలా యూజ్ చేసుకునే వాళ్ళు, అట్లా కాకుండా ఇప్పుడు ఎటువంటి అయినా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయినా యూజ్ అయ్యేలా మా సొసైటీ తరఫున మేము చాలా వర్క్ చేస్తున్నాం. ఒక 200-500కి వెళ్ళి స్టార్ట్ అవుతే మనకు లక్షలలో వెళ్ళిపోతుంది ఐటమ్. ప్రధానంగా ఈ సిల్వర్ ఫిలిగ్రీ అనేది పూర్తిగా హస్తకళ అని చెప్తున్నారు కదా. ఇప్పుడంతా యాంత్రిక మ్యానుఫ్యాక్చరింగ్ అంతా యంత్రాలతోని తయారవుతున్న క్రమంలో మీరు ఈ హస్తకళ అనేది చాలా టఫ్ ఛాలెంజ్. ఇందులో చాలా అద్భుతమైన కళాఖండాలు కూడా చేస్తున్నారు.
అంటే దీనికి ఎంత దీని ఎన్నుకున్న ఎఫర్ట్ ఏంటి, మీకు ట్రైనింగ్ ఇస్తారా దీనికి? అవునండి, ఇది ఏంటంటే చాలా ఇది ఇప్పుడు జరిగే ఈ టైంలో ఎవరు చూసినా కానీ ఇది హస్తకళ అంటే ఎవరు నమ్మలేరు. ఫస్ట్ వన్ ఏంటంటే దీంట్లో మనము ఆ హ్యాండ్ వర్క్ వచ్చేసి మనకు ఓన్లీ మిషనరీ వచ్చేసి ఒక 10% ఒక తీగల వరకు ఒక స్టేజ్ వరకు వస్తుంది. తర్వాత కంప్లీట్ మన హ్యాండ్ మీద చేయాల్సిందే. అప్పుడు ఏంటంటే మీరు డెమో చూస్తే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఆ స్టార్టింగ్కి వెళ్ళి ఎండింగ్ వరకు పాలిష్ వరకు మేము కంప్లీట్గా చేతి మీదనే చేయాల్సి ఉంటుంది. ఎక్కడ ఒక ఐటమ్ మనకు ఒక రా మెటీరియల్ తీసుకొని ఒకసారి ఒక బట్టిలో కరిగించి ఒక తీగ తీసుకున్నామంటే ఆ తర్వాత కంప్లీట్ పాలిష్ వరకు కూడా ఒక్క చేతి మీదనే అవుతుంది వర్క్. ఎందుకంటే ఇది సన్న జాలితో కూడుకుంది. దీనిలో వేరే మిషనరీ అలాంటిది యూజ్ చేసేది ఛాన్సే లేదండి. దీన్ని చాలామంది ట్రై చేశారు. దీన్ని ఏమైనా కాపీ చేసి దీన్ని జస్ట్ ఈజీ మెథడ్ చేద్దాము, మోల్డింగ్ చేద్దాము, దీని క్యాస్టర్ అట్లా చాలా చూశారు. కానీ ఏదంటే సాధ్యం కాలేదు. దీని ఆ మన్నిక అది క్వాలిటీ పనితనం అనేది అంత ఐడెంటిఫై కాదు. ఇది ఏంటంటే కంప్లీట్ హ్యాండ్ వర్క్ కాబట్టి కంప్లీట్ నీట్గా ఉంటుంది. మీరు చూడొచ్చు, దీన్ని డెమో చూస్తే మీకు అర్థమైపోతుంది. భారతదేశంలో ఈ కళ పుట్టింది అంటే భారతదేశానికి వేరే కొన్ని గల్ఫ్ కంట్రీస్ వచ్చిందని కొద్దిగా చారిత్రక నేపథ్యం చెప్తున్నారు. ఈ మన దేశంలో ఈ ఫిలిగ్రీ ఇంకెక్కడ ఉంది? ఫిలిగ్రీ అనేది ఇప్పుడు మనకు ఇక్కడ ఒరిస్సాలో కటక్లో కూడా ఉంటుందండి. దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ క్రాఫ్ట్లో వర్క్మెన్షిప్లో చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది. వర్క్ చాలా ఇంట్రికేట్ వర్క్ ఉంటుంది. టోటల్గా చూస్తే మనకు చాలా ఇంట్రికేట్ వర్క్ ఉంటుంది. దాన్ని ఆ వర్క్కి పోలిస్తే మాత్రం చాలా తేడా అనేది ఉంటుంది. అందుకోసం మన వర్క్ చాలా బాగుంది, మెచ్యూర్డ్గా ఉంది కాబట్టి దీని ఎక్కడైనా ఎవరైనా ఈజీగా పర్చేజ్ చేస్తున్నారు. ఎవరికైనా ఒక ఆర్ట్ఫుల్గా కనబడుతుంది కాబట్టి ఇలాంటి దానికి మంచి మార్కెట్ అనేది ఇప్పుడు దక్కుతుంది. మనం వస్తువులను చూస్తేనే తెలుస్తుంది, చాలా అద్భుతమైన కళ ఇది. అయితే ఇప్పటికే ఆదరణ లభించి అంతర్జాతీయంగా కూడా ఒక మంచి పేరు వచ్చిన కరీంనగర్కి తాజాగా అంబానీ కుటుంబంలో కూడా ఈ కళను ఆదరించి మీకు ఆఫర్ వచ్చినట్టుగా తెలిసింది. అయితే మీరు ఈ వివాహానికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి వస్తువులను వాళ్ళు అడిగారు, మీరు ఎలాంటి వస్తువులు అని చెప్పబోతున్నారు? ఓకే అండి, ఇది అట్లని కాదు. యాక్చువల్గా అంబానీ వాళ్ళకి సంబంధించిందంటే వాళ్ళ స్వదేశీ అని ఒకటి హ్యాండిక్రాఫ్ట్ షోరూమ్ అనేది వాళ్ళు స్టార్ట్ చేశారు. గత 1.5 ఇయర్ నుంచి మేము వాళ్ళకు వాళ్ళ స్వదేశీకి అనేది మేము సప్లై చేయడం అనేది జరుగుతుంది. చాలా ఆర్టికల్స్ మేము ఇచ్చాము. వాళ్ళు దేనికి పర్పస్ యూజ్ చేసుకుంటారో ఏంటిది అనేది మాకు అది కన్ఫామ్గా మాకు ఐడియా లేదు. దాన్ని మేము చెప్పడానికి కరెక్ట్ కాదు. ఏంటంటే మేము వాళ్ళ సంస్థకు మేము సప్లై చేస్తున్నామండి. మా సిఫ్కాకు వాళ్ళకు సంబంధం అనేది ఇదొక వే ఉంది. దీని ద్వారా మేము చాలా వరకు వాళ్ళు మాకు మంచి ఒక ఉపాధి అనేది వాళ్ళ సంస్థకు మేము ఇవ్వడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉందండి ఇది. అయితే మీకు విఐపీల నుంచి ఆర్డర్ వచ్చిన ఇప్పుడు ప్రధాని మోడీ దగ్గర నుంచి 20 సబ్మిట్ నుంచి తర్వాత గతంలో ట్రంప్ పర్యటన, ట్రంప్ డాక్టర్ ఇవన్నీ కూడా మీకు ముందు ఆర్డర్ ఇస్తారా? ముందు వాళ్ళు ఎలా సంప్రదిస్తారు? ఇప్పుడు మీ దగ్గరికి కొన్ని వస్తువులు బహుమతులు కావాలంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ కావడం? ఏమున్నా కానీ మధ్యన పర్సన్స్ వచ్చేసి ప్రోటోకాల్ అనేది ఉంటుంది. వాళ్ళు మధ్యన డైరెక్ట్ ఇప్పుడు సీఎం వాళ్ళైనా ఎవరైనా వాళ్ళకి ఏంటంటే మధ్యన పర్సన్స్ తోటి మాకు వస్తుందండి. మాకు మధ్యన అంటే గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్సే కానీ అలా కొన్ని మధ్యన వాటితోటి మేము వస్తాయి మాకు డైరెక్ట్ ఆర్డరు. కొందరు మాత్రం డైరెక్ట్ కూడా ఇస్తారు. ప్రైవేటు జీవికే, జిఎంఆర్ లాంటి వాళ్ళు, స్వదేశీ లాంటి వాళ్ళు కూడా మాకు డైరెక్ట్ ఆర్డర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు కూడా మేము సప్లై చేస్తాము. కార్పొరేట్ లెవెల్లో చాలా వరకు గిఫ్ట్ షిప్ అనేది మార్కెట్లో చాలా వరకు రన్ అవుతుంది. బాగుంది, మార్కెట్ అయితే బాగుంది. సిల్వర్కి సంబంధించి ఎప్పుడు రేట్స్ ఫ్లక్చుయేషన్ అవుతుంటాయి. మీరు తయారు చేసిన వస్తువులు కానీ మీ దగ్గర ఉన్న వర్కర్స్ కానీ వీళ్ళంతా కూడా ఇప్పుడున్న వ్యాపారం ధోరణి చూస్తే మీకు ఎలా ఉంది? లాభసాటిగా ఉందా, లేకుంటే ఇంకా దీని భవిష్యత్తులో ఈ కళను మీరు ముందుకు తీసుకెళ్లాలంటే మీకు ఇంకా ప్రభుత్వం నుంచి చేయూత అవసరం ఉంది? అంటే సిల్వర్ రేట్ అనే ఫ్లక్చుయేషన్ అనేది కంపల్సరీ అనేది మా మార్కెట్లో ఇప్పుడు ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో కొంచెం హైలో నడుస్తుంది. ఇప్పుడు కొంచెం రేట్ పెరగడం వల్ల కొంతవరకు ఇదేంది రేటు ఫ్లక్చుయేషన్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం మార్కెట్ డల్ అవుతుంది. తర్వాత అది స్థిరపడ్డప్పుడు మాత్రం మార్కెట్ అనేది రన్ అవుతుంటుంది. ఎప్పటికీ ఇది జరిగేదే. కానీ దాంతో సంబంధం లేకుండా ఈ క్రాఫ్ట్కి వచ్చేసి చాలా వరకు ఏంటంటే సిల్వర్తో సంబంధం లేకుండా క్రాఫ్ట్ ఒక పీస్ వైజ్గా తీసుకుంటారు కాబట్టి పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు. ఇది మొత్తంగా చూసుకుంటే కరీంనగర్ సిల్వర్కి రానున్న రోజుల్లో అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్న ఈ యొక్క అసోసియేషన్ ఉన్నది. అయితే మరోవైపు తాజాగా దేశవ్యాప్తంగా చాలా
అంబరాన్ అంటే సంబరానికి సంబంధించి అంబానీ కుటుంబంలో ఈ బహుమతుల కోసం ఇక్కడ నుంచి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు చెప్తున్న పరిస్థితి. అనంత్ అంబానీ మ్యారేజ్లో కరీంనగర్ ఫిలిగ్రీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంటుందని ఆశిస్తాం. కెమెరా పర్సన్ మహిదర్తో మధుకర్ రెడ్డి, పూరా లోకల్ న్యూస్, కరీంనగర్.